విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని కోరారు. అన్ని విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థి ఉద్యమకారులు హాజరయ్యారు. విద్యార్థి ఉద్యమకారులతో ముందుగా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు, జైలు జీవితాలు ఎదుర్కొని సర్వస్వం కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిన విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల కమిటీని కోరారు. సెప్టెంబర్ 17న ఆర్ట్స్ కాలేజీకి వేదికగా బహిరంగ సభ నిర్వహిస్తామని, నవంబర్ 18న ఓయూ జేఏసీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. అనేక పోరాటాలు, అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కోల్పోయి ఉన్నత ఉద్యోగాలను వదులుకొని ఇలా పోరాటంలో ముందు వరుసలో ఉండి జైళ్లు, కేసులు, అక్రమ నిర్బంధాలను ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని సాధించడంలో విద్యార్థుల పాత్ర చాలా క్రియాశీలకమైనది. ఇలా సబ్బండ ప్రజలందరూ కూడా ఆ విద్యార్థి పోరాటానికి మద్దతు పలికింది. కాబట్టి ఇలా మొదటగా విద్యార్థులను పిలిచి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ అన్ని విద్యార్థి జేఏసీ నాయకత్వాన్ని పిలిచి విద్యార్థులతోటి ఈ చర్చను ప్రారంభించినందుకు నిజంగా ఆ కమిటీకి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇలా విద్యార్థులుగా మా సహచర విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతినే ఈ కమిటీ నిర్ణయం తీసుకుని 250 గజాల భూమి అతి తొందరలోనే ఇస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఇలా విద్యార్థి మిత్రులందరూ